వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో ప్రెగ్నెన్సీలో హార్ట్కి సంబంధించి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలాంటి హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోకూడదు, సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ముందుగానే హెల్త్ చెకప్ అనేది అవసరమా? అందరికీ కాకపోవచ్చు, బట్ కొందరిలో చేసుకుంటే మంచిది. ఒకవేళ ఆల్రెడీ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అని మీకు తెలిస్తే, లైక్ ఇదివరకే పుట్టుకతోటి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఆల్రెడీ బీపీ ఉన్నా, లేకపోతే వేరే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఆల్వేస్ ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఇట్లా ఈ హెల్త్ కండిషన్ ఉంది, దీన్ని బట్టి నేను కన్సీవ్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఏమైనా జాగ్రత్తలు చేయాలా, నేను వాడే మందుల్లో ఏమైనా మార్పు చేయాలా అనేది చూసుకుంటే మంచిది. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళకి ఏమీ హెల్త్ ఆస్పెక్ట్స్ లేకపోతే ఐ థింక్ ముందుగానే చెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మేబీ ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. బట్ ముందుగానే ప్రిపేర్ అవ్వడం, ఓన్లీ ప్రీవియస్ హిస్టరీ ఉంటే డెఫినెట్లీ రికమెండెడ్. అయితే డాక్టర్ గారు, జనరల్ గానే ఇప్పుడు హార్ట్ కి ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? ఆన్సర్ ఈస్ బోత్ ఎస్ అండ్ నో. ఎస్ అండ్ నో ఇన్ ద సెన్స్, చాలా మంది హార్ట్ డిసీజెస్ అన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ కాంట్రాఇండికేటెడ్ కాదు. కొన్ని కండిషన్స్ లోనే ప్రెగ్నెన్సీ వద్దు అని చెప్తాం. మెజారిటీ ఆఫ్ ద టైం కరెక్ట్ గా ప్లాన్ చేస్తే, కరెక్ట్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ అన్ఈవెంట్ఫుల్ గా జరుగుతుంది. బోత్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ని మనం సెక్యూర్ చేసే అవకాశం ఉంటుంది. సో వీటిలో కొన్ని కండిషన్స్ లో, హార్ట్ లో పర్టికులర్లీ ఏదైనా హార్ట్ పంపింగ్ ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నా, లేదా వాల్వ్ ప్రాబ్లం ఏదైనా సివియర్ గా ఉన్నా, అలాంటి కొన్ని కండిషన్స్ లోనే ప్రెగ్నెంట్ అవ్వద్దు అని చెప్తాం. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం ప్రెగ్నెంట్ అవ్వచ్చు. కొంతమందిలో హార్ట్ డిసీజెస్ ఉన్నా వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీని మనం సేఫ్ గా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అంటే ముందుగానే తెలిసే హార్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కొన్ని తెలుస్తాయా? అవును, బికాస్ ఇప్పుడు కొన్ని డిసీజెస్ అప్పటి వరకు మదర్ కి ఆర్ లేడీకి హార్ట్ డిసీజ్ ఉందని తెలియదు. ప్రెగ్నెన్సీ అనేది బాడీ మీద ఒత్తిడి పెడుతుంది. ఒక లేడీ ప్రెగ్నెంట్ అయినప్పుడు, బికాస్ ఇప్పుడు అదే గుండె ఒక వ్యక్తికి కాకుండా ఇద్దరు వ్యక్తుల కోసం బీట్ అవుతుంది, బోత్ మదర్ కి చైల్డ్ కోసం. కాబట్టి అడిషనల్ స్ట్రెస్ ఆ హార్ట్ మీద పడింది. సో ఇది వరకు ఉన్న ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వనప్పుడు, ఈ ప్రెగ్నెంట్ అయిన తర్వాత బికాస్ యాడెడ్ స్ట్రెస్ ఆ హార్ట్ మీద పడడం వల్ల ప్రాబ్లం అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. సో చాలా మందికి హార్ట్ డిసీజ్ ఉన్న ప్రాబ్లం తెలియకపోవచ్చు. ప్రెగ్నెంట్ అయిన తర్వాతే రెగ్యులర్ చెకప్ లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా అందరూ స్క్రీన్ చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. బట్ కొన్ని కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉంటాయి, లైక్ చిన్నప్పుడే పుట్టుకతోనే మీకు హార్ట్ లో హోల్ ఉందని చెప్పడము, లేదా చిన్నప్పుడు సమ్ ప్రొసీజర్ చేసుకోవడమో, లేదా ఏదైనా ఇష్యూ ఒకవేళ తెలిసి ఉంటే వాళ్ళు ముందుగానే చెక్ చేసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అవ్వచ్చు. బట్ కొన్ని లైక్ హార్ట్ లో హోల్స్ ఉండడం కానీ, లేదా వాల్వ్ అబ్నార్మాలిటీస్ అనేవి ప్రెగ్నెన్సీలో పర్టికులర్లీ 5th మంత్ దాటిన తర్వాత మనకి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బికాస్ ఆ 5th మంత్ టైంలో కామన్ గా ఈ చెకప్స్ అవి అవుతా ఉంటాయి. అండ్ 5th మంత్ నుంచి యాక్చువల్లీ పీక్ స్ట్రెస్ పడుతుంది మదర్స్ హార్ట్ మీద, బికాస్ హార్ట్ రేట్స్ పెరుగుతాయి, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బ్లడ్ వాల్యూమ్ పెరుగుతాయి. ఇవన్నీ చేంజెస్ 5th మంత్ నుంచి యాక్చువల్లీ స్ట్రెస్ అనేది బాడీ మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ 5th మంత్ తర్వాత రివీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉంటే ఒకవేళ ఇన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏం లేకపోయినా కానీ హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనేది ఒక ఎంటిటీ, అలాగే జెస్టేషనల్ డయాబెటీస్ ఒకటి. ఈ రెండు అంటే ప్రెగ్నెన్సీ వలన బ్లడ్ ప్రెషర్ వచ్చింది, ప్రెగ్నెన్సీ వలన డయాబెటీస్ వచ్చింది. ఈ రెండు ఇది వరకు ఆ లేడీకి ఈ బీపీ షుగర్ లేవు, బట్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత బీపీ షుగర్ వచ్చాయి. ఈ రెండు కండిషన్స్ ఒకటి, ఇది వరకు లేనిది ముందుగా వచ్చింది. థర్డ్ ఎంటిటీ ఒకటి ప్రెగ్నెన్సీతో పాటు అసోసియేట్ అయింది, పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటాం. పెరిపార్టమ్ కార్డియోమయోపతి అనేది డెలివరీ టైంలో వచ్చే హార్ట్ ప్రాబ్లం. సో డెలివరీ టైంలో హార్ట్ అనేది పంపింగ్ తగ్గింది. సో అప్పటి వరకు హార్ట్ బానే ఉంది, బట్ ఆ డెలివరీ టైంలో వేరే అనేక కారణాల ద్వారా హార్ట్ పంపింగ్ తగ్గింది. సో ఈ 3 కండిషన్స్ ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఆ లేడీకి లేవు, ప్రెగ్నెన్సీ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి ఎలా డాక్టర్ గారు? సో మోస్ట్ ఆఫ్ ద టైం బికాజ్ ఇవి ప్రెగ్నెన్సీ తోటి రిలేటెడ్ కాబట్టి, ఒకసారి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అంటే డెలివరీ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిపోతాయి. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ఆ బీపీ ప్రెగ్నెన్సీతో పాటు వచ్చింది, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, ప్రెగ్నెన్సీతో పాటు వచ్చింది, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి. అలాగే పెరిపాటం కార్డియోమయోపతి ఆ ప్రెగ్నెన్సీతో పాటు వచ్చినాయి, అవి కూడా మెజారిటీ ఆఫ్ ద టైం రికవర్ అయిపోతుంది, హార్ట్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కొంతమందిలో మేబీ అరౌండ్ 1% వ్యక్తుల్లో ఈ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం ప్రాబ్లం ప్రెగ్నెన్సీతో వచ్చింది, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత రెక్టిఫై కూడా అయిపోయింది.